హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సికింద్రాబాద్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇక్కడ మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చేసినాము. సో ఇవాళ ఏంటంటే నేను సికింద్రాబాద్ టు విజయవాడ వెళ్తున్నాను. సో ఇప్పుడు రైల్వే స్టేషన్కి వచ్చినాను, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి. సో ఇప్పుడు టైం వచ్చేసి చూడు 5:22 అవుతుంది. సో చూద్దాం మన ట్రైన్ ఉందో లేదో. సో మన ట్రైన్ అయితే వచ్చేసింది, ఎక్కేద్దాం. సో స్టేషన్కి వచ్చేసినాను. సో ట్రైన్లోనే ఉన్నా, చూసుకోవచ్చు. కానీ ఫుల్ అయిపోయారు జనాలు. నా సీట్ దొరికింది. ఇప్పుడు మనం సికింద్రాబాద్ నుంచి విజయవాడ అవుతున్నాము. సో ఇప్పుడు టైం వచ్చేసి 5:24 అవుతుంది. సో ఎగ్జాక్ట్గా 5:30కి స్టార్ట్ అవుతుంది ట్రైన్. ఇదే విజయవాడ టు లింగంపల్లె, ఇదే మన ట్రైన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు ప్లాట్ఫామ్ నెంబర్ 1 అని ఇచ్చారు, కాకపోతే ఇక్కడ 2లో వచ్చి దిగింది, ఇది 2లో ఆగింది. సో కన్ఫ్యూజింగ్. ఇంకా నేను ఉరుక్కుంటూ వచ్చిన. సో ఇదే మా భోగి. మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది సికింద్రాబాద్ నుంచి. బాయ్ బాయ్ సికింద్రాబాద్, మళ్ళీ రాత్రికి కలుసుకుందాం. సో కొంచెం లేట్గానే స్టార్ట్ అయింది చెప్పాలంటే. ఒక 10 minutes లేట్గా స్టార్ట్ అయింది. సో చూడాలి ఇప్పుడు విజయవాడ వెళ్ళే వరకు ఎంత అయితే టైము. సో 5:30కే అంతా ఫుల్ అయిపోయినారు. ఒక్క సీట్ కూడా ఖాళీ లేదు అసలు నేనైతే ఇరికిపోయినా. అసలు ఆ సీట్లు అంటే 3 members కూర్చున్నాం కదా, కొంచెం లావు ఉన్న వాళ్ళు అయితే అసలు కూర్చోలేరు, కొంచెం అన్కంఫర్టబుల్గానే ఉంటుంది. ఒక 10 minutes వరకు లేట్ అయింది ట్రైన్. సో చూడాలి ఇప్పుడు విజయవాడ వరకు ఎంత టైం అవుతుందో. సో కొంచెంసేపు కాగానే టీటీ మేడం వచ్చారు. టీటీ మేడం రాగానే అందరి టికెట్స్ చెక్ చేస్తారు. ఒక ట్యాబ్ పెట్టుకొని టికెట్స్ అన్నీ కలెక్ట్ చేస్తారు. కానీ ఒక్కటి చెప్పాలి, ట్రైన్ మాత్రం అల్టిమేట్ ఉంది, సూపర్ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా స్పీడ్గా పోతుంది, అసలు నాన్ స్టాప్గా కొడుతూనే ఉంది. సికింద్రాబాద్లో స్టార్ట్ అయిందంటే మళ్ళీ నల్గొండలనే ఆపింది. అండ్ దీనికి వచ్చేసి 4 to 5 స్టాప్సే ఉన్నాయి, అసలు మధ్యలో అసలు ఎక్కడ ఆగుతూనే లేదు. సో ఇప్పుడు నల్గొండలో ఆగింది, టైం వచ్చేసి 7 అవుతుంది. నల్గొండ నల్గొండ రైల్వే స్టేషన్. సో ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది. సో నల్గొండలో ఆగింది. సో నల్గొండలో ఆగంగానే ఒక 5 to 10 minutes ఆగింది, అంతకు మించి అస్సలు ఆగనే లేదు, ఎందుకంటే టైం వేస్ట్ చేస్తలేదు ట్రైన్ అయితే. సో నల్గొండలో ఒక 10 minutes ఆగి మళ్ళీ బయలుదేరిపోయింది.
మళ్ళీ నాకు తెలిసి మళ్ళీ ఎక్కడ ఆగదు. చిన్న చిన్న ట్రైన్స్లో చిన్న చిన్న స్టేషన్స్లలో అస్సలు ఆగట్లేదు. ఓన్లీ సెలెక్టెడ్ స్టేషన్స్లోనే ఆగుతుంది. పోతూనే ఉంది కానీ ఏమో స్పీడ్గా ఉంది ట్రైన్ అయితే. చాలా బాగుంది. ఈ ట్రైన్ వచ్చేసి ఎంప్లాయీస్ స్పెషల్ ట్రైన్. సో అందుకే ఎక్కువ స్టాప్స్ ఉండవు. సో దాని నాన్ స్టాప్ పోతుంది. సో భలే ఉంది ట్రైన్. ఎవరన్నా తొందరగా విజయవాడ వెళ్ళాలంటే ఏ ట్రైన్ ప్రిఫర్ చేస్తాను నేనైతే. సో చాలా స్పీడ్గా పోతుంది. మీరు కూడా ఎవరైనా విజయవాడ వెళ్ళాలంటే మీరు ఇదే ట్రైన్ ప్రిఫర్ చేయండి. ఇంటర్సిటీ ఎంప్లాయీ స్పెషల్ అంటారు. సో ఎక్కడ ఆగదని చెప్పినాను కదా మీకు. కాకపోతే కొన్ని చోట్ల ఆగింది. ఒక 2-3 టైమ్స్ ఆగింది. ఎందుకంటే వేరే ట్రైన్స్ గురించి దీన్ని పక్కకి స్టాండ్ బైగా పెట్టిరు. సో ఎందుకంటే వేరేవి కూడా పోవాలి కదా అని ఒక 2 టైమ్స్ అయితే ఆగింది అక్కడక్కడ. సో కాకపోతే స్పీడ్ అయితే దన్న పోతుంది. సో భలే అనిపించింది ట్రైన్ పోతుంటే. ఏ ట్రైన్ ఇంత స్పీడ్గా పోదు. అండ్ ఆ ప్రకృతి, ఆ నేచరు, ఎందుకంటే పొద్దున్నే స్టార్ట్ అయినాం కదా, అప్పుడే సన్ రైజ్ అయింది. సో మస్తు అనిపించింది. చూడండి, మీకు ముందు వీడియోలో ఉంటుంది. పచ్చని పొలాలు, పంట పొలాలు, కొండలు, గుట్టలు మస్తు అనిపించింది. భలే ఉండే. సో ఇప్పుడే గుంటూరుకి అయితే వచ్చేసినాము. సో కరెక్ట్ టైం చేరుతుంది. సో భలే ఉండే ట్రైన్ అయితే. అండ్ కరెక్ట్ టైమింగ్ మెయింటైన్ చేస్తుంది. ఎందుకంటే ఎంప్లాయీ స్పెషల్ ట్రైన్ కదా. సో అందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎక్కువ ట్రావెల్ చేస్తుంటారు ఈ ట్రైన్లలో. సో ఏమన్నా ఇష్యూ అయితే కంప్లైంట్ రైజ్ చేస్తారు ఇండియన్ రైల్వేకి. సో అందుకే ఆ భయంతో అని టైం టు టైం మెయింటైన్ చేస్తారు అనుకుంటా. సో ఇట్లాంటిది అన్ని ట్రైన్కి ఉంటే బాగుంటుందని అనుకుంటున్నా టైమింగ్. సో టైం వచ్చేసి 9:30 అవుతుంది. సో గుంటూరుకి వచ్చేసినాం మనము. ఇంకొక 1.5 అవర్ పడుతుంది మనం విజయవాడ పోనీకి. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే వరకు నా ముఖం చూడండి, బొగ్గ అయిపోయింది.
సో మళ్ళీ స్టార్ట్ అవుతుంది ట్రైన్. 1 minute ఆగి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ట్రైన్. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇందులో ఈ ఫెసిలిటీ కూడా ఉంది, ర్యాక్ కూడా వచ్చింది చూడండి. అసలు ఈ గుంటూరు దాటినాక అయితే నేచర్కి అయితే అసలు కుదరలేదు. ఆ కొండలు గుట్టలు అండ్ ఇంకా పచ్చని పొలాలు, పంట పొలాలు సూపర్గా ఉండే నేచర్ అయితే చూడడానికి అయితే అసలు మస్తు అనిపించింది. తోటలు మస్తు అనిపించింది నేచర్ చూస్తుంటే. అండ్ స్కై కూడా ప్లెయిన్ బ్లూగా భలే ఉండే చూడడానికి. సో బాగుందని వీడియో తీసినాను. కృష్ణా జంక్షన్. నాకు అసలు ఈ జర్నీలా ఇది అసలు నాకు మెయిన్ థ్రిల్లింగ్ అనిపించిన మూమెంట్. సో నా జర్నీలో మెయిన్ ఇంపార్టెంట్ మూమెంట్ అంటే ఇదే. సో బాగుండే ఇది ఎక్స్పీరియన్స్ అయితే సూపర్గా ఉండే. కింద వాటరు, కృష్ణా వాటరు, పైన వెళ్తున్నాము. అసలు మాటలు కూడా వస్తలేదు ఏం చెప్పాలో. బాగుండే చాలా ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. సో ఈ బ్రిడ్జ్ కృష్ణా బ్రిడ్జ్ అంటారంట. సో భలే ఉండే కింద వాటర్ పోతుండే. అయితే నాకు తెలియదు ఏంటంటే అందరూ ఎక్కడ కాయిన్స్ వేస్తారు, నాకు అర్థం కాలేదు ఎందుకు వేస్తారు. సో నేను కూడా వేద్దాం అనుకున్నా కానీ నా దగ్గర కాయిన్స్ లేవు. నావన్నీ అమౌంట్ అన్నీ ఫోన్పే గూగుల్ పేలో ఉండే. సో నా దగ్గర చేంజ్ లేదు కాబట్టి వేయలేదు. సో ఇంకోటి ఏంటంటే ముంగట బ్రిడ్జ్లో ఇంకో ట్రైన్ వెళ్తుంది. సో అది కూడా భలే అనిపించింది చూస్తుంటే. చూడండి. సో ఈ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్గా అనిపించింది. సో ఈ జర్నీలో సో నైస్ బాగుంది. నాకైతే మస్తు నచ్చింది ఇది. ఎప్పుడు సినిమాలలో చూస్తుంటాం కానీ ఇప్పుడు స్వయంగా పోయినాము. సో అందుకే మస్తు అనిపించిండే ఎక్స్పీరియన్స్. అండ్ ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ ఇది కూడా చూసిన. అండ్ మొన్న ఫ్లడ్స్ వచ్చినాయి కదా ఇక్కడ విజయవాడలో. సో ఇది వాటర్ బాగా ఎక్కువ ఉన్నాయి. ఫ్లో చూడండి ఎట్లుందో, చాలా హెవీ వస్తుంది ఫ్లో అయితే, వాటర్ ఫ్లో. సో అంటే అక్కడ ఎవరిని అలౌ చేస్తలేరంట. చూద్దాం మనం కూడా పోయి. సో ఇప్పుడే విజయవాడకు వచ్చినాము. టైం వచ్చేసి 10:30 అవుతుంది. కరెక్ట్ ఆన్ ద క్లాక్ తీసుకొచ్చండి టైం ట్రైన్ అయితే. విజయవాడ జంక్షన్. సో కరెక్ట్ 10:30కి వచ్చేసిన నేను విజయవాడకి. అదిగో మా ట్రైన్ అదే ఇందాకనే దింపింది. సో కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి బయటికి వెళ్ళిన. హాయ్. సో ఇప్పుడు విజయవాడకి ఎందుకు వచ్చినామంటే బయటికి వచ్చినాక చెప్తాను నేను. సో ఫస్ట్ అయితే బయటికి పోదాం. బయటికి పోయినాక మనం చూద్దాం ఏముందో. సో ఇప్పుడు బయటికి అయితే వచ్చిన. సో ఇప్పుడు ఏడికి పోదామని వచ్చిన అంటే కనకదుర్గ టెంపుల్ ఉంది కదా మన విజయవాడ.
సో అక్కడికి వెళ్దామని వచ్చిన. సో ఇక్కడైతే విజయవాడ స్టేషన్లో దిగిన. మార్నింగ్ 10:30 అవుతుంది టైము ఎగ్జాక్ట్గా. సో ఇప్పుడు ఇక్కడ ఆటోస్ ఉన్నాయి, అవి ఆటోస్ ఉంటాయా లేకపోతే ఏముంటాయో చూసి పోదాం. చెప్ప ఎంత తీసుకుంటున్నావు లాస్ట్? చెప్ప ఎంత తీసుకుంటున్నావు? నేనా 70 రూపాయలు తీసుకుంటాను. 50 తీసుకుంటా. 50 టెంపుల్ ముంగడ దింపుతావా? ముంగడే దింపుతాను. చలో నడు. 50కి ఇచ్చిండు, 50కి వచ్చిండు. సో 60 రూపీస్ కదా అని ఎక్కేసిన. నాకు తెలియదు 60 రూపీస్ ఎక్కువనా తక్కువనా, కాకపోతే నాకు తెలియదు కాబట్టి ఎక్కేసిన అది ఎంత దూరమో అని. సో అన్న టెంపుల్ ముంగట దింపుతాడని ఎక్కేసిన నేను. సో అన్న పేరు రాజు అంట. సో అన్న డొనేషన్స్ ఇవన్నీ చేస్తుంటాడంట, హెల్పింగ్ నేచర్ అంట అన్నది. సో అన్న చెప్తుండు ఎవరికైనా ఏమైనా లేకపోతే హెల్ప్ చేస్తాడంట. సో అన్న మంచి మనసు కలిగి ఉన్నాడని అర్థమైంది అప్పుడే. సో అండ్ ఇంకా ఫ్లడ్స్ గురించి వాటి గురించి చెప్పిండు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారంట విజయవాడ పబ్లిక్. అండ్ ఇంకోటి అన్నీ చూపించిండు అన్న, అక్కడ సరౌండింగ్లో ఏమేమి ఉన్నాయో అన్నీ చూపించిండు. అండ్ ముంగట ఒక బస్ స్టాండ్ రోడ్ అంట. ఇది బస్ స్టాండ్ రోడ్ మనం టీవీలలో చూసినాం కదా, మనం న్యూస్ ఛానల్లో. ఇదంతా ఫుల్ ఆఫ్ వాటర్ వచ్చేసి అన్ని బస్సులన్నీ స్ట్రక్ అయిపోయి ఇక్కడనే ఆగిపోయినాయట అన్నీ. అన్న చెప్తుండు ఇదంతా వాటర్ వచ్చేసినాయట. అప్పుడు ఫుల్ ప్రాబ్లం అయిందంట పబ్లిక్ అందరికీ. అన్న ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ చెప్తుండు. పాపం అనిపించింది. అప్పుడు బాగా కష్టపడ్డారంట, ఎవ్వరు బయటికి పోలేదంట. ఇగో ఇది ఈ కెనాల్ నుంచి బాగా వచ్చేసినాయంట వాటర్ పైకి అన్నీ చెప్తుండు అన్న. సో అలా పోతుంటే అన్న ఆయన కష్టాలు అవన్నీ చెప్తుండు, విజయవాడలో ఉన్న కష్టాలు. సో ఇప్పుడిప్పుడే అన్నీ కోలుకుంటున్నాయంట. సో అన్న ఇన్స్టాగ్రామ్ ఐడి అవి ఇవి చెప్తుండు. సో నేను కూడా చెప్పినాను. అండ్ ఆ సిటీలో అన్నీ చూపించిండు. అక్కడ సరౌండింగ్లో ఏమేమి ఉంటాయి, అంటే ఈ రోడ్ని ఏమంటారు, అక్కడ పోతే ఏమొస్తుంది, అవన్నీ చెప్పిండు. అండ్ ముంగట ప్రకాశం బ్యారేజ్ అది కూడా కనిపిస్తుంది కదా, అది ప్రకాశం బ్యారేజ్. అక్కడి నుంచే టెంపుల్కి అక్కడ యూటర్న్ చేసుకొని పోవాలి. సో అక్కడి నుంచే పోతుంది కదా అని చూపెట్టిండు అన్న. అండ్ ఇక్కడ చాలామంది పోలీసు వాళ్ళు ఉన్నారు అక్కడ. అంటే అక్కడ బోర్డ్స్ గుద్దుకున్నాయి కదా, సో అది కూడా చూపెట్టిండు. సో చూద్దాం మనము. అంటే ఒక 2 బోట్స్ అయితే అక్కడ ఇరికిపోయినాయి, అవి తీయడానికి ట్రై చేస్తుర్రు. అది కూడా చూపిస్తాను ముంగట, చూడండి. అంటే వీడియోలో కనిపించలేదేమో కానీ నాకైతే కనిపించింది ఆ బోట్స్. సో అన్న స్పీడ్గా పోతుంది కదా అని. సో చూసుకున్నారు కదా, టెంపుల్కి అయితే వచ్చేసినాము. ఇక్కడ యూటర్న్ తీసుకొని టెంపుల్కి అయితే తీసుకొచ్చేసిండు అన్న. టెంపుల్ ముంగట దింపిండు. సో 60 రూపీస్ తీసుకుండు. సో ఇప్పుడు చూస్తారు కదా, టెంపుల్ పైన కనిపిస్తుంది కొండపైన. సో మనం ఆటోలో వచ్చినాం కదా, బై వాక్ పోవాలి పైకి. సో ముంగట అక్కడ పోయినాక నాకు ఒక విషయం తెలిసింది. ఏంటంటే ముంగట సెల్ ఫోన్స్ తీసుకోవద్దు, అండ్ ఇంకోటి చెప్పులు తీసుకోవద్దు, బ్యాగ్స్ తీసుకోవద్దు, ఎంటీగా పోవాలి. సో ఎట్లారా బాబు అని అనుకున్నా. కాకపోతే ఇంకా అంత దూరం నుంచి వచ్చిన వీడియో తీసుకోవట్లేను అని కొంచెం బాధ అనిపించింది. కాకపోతే ఏంటంటే అక్కడ డిపాజిట్ చేసిన ఫోన్స్ అండ్ అన్నీ చెప్పులు, బ్యాగ్స్ అన్నీ డిపాజిట్ చేసి ఫ్రీ దర్శనం ఉంది, అండ్ 100 రూపీస్ దర్శనం ఉంది, అండ్ ఇంకోటి 500 రూపీస్ దర్శనం ఉంది. ఈ 100 రూపీస్, 500 రూపీస్ అండ్ 300 కూడా ఉంది. ఈ 3 ఏంటంటే లిఫ్ట్ త్రూగా తీసుకుపోతారంట. ఫ్రీ దర్శనం ఏంటంటే అక్కడ ఒక లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంది ఫ్రీ దర్శనం. ఫ్రీ దర్శనం ఏంటంటే 7 ఫ్లోర్స్ ఎక్కాలి.
సో 7 ఫ్లోర్స్ ఎక్కగలుగుతా అని ఎక్కేసిన నేను. అయితే ఏంటంటే ఇప్పుడు షూస్కి, ఫోన్లకి, బ్యాగ్స్కి మూడిటికి సపరేట్ కౌంటర్స్ ఉన్నాయి అక్కడ, డిపాజిట్స్ కౌంటర్స్. సో చెప్పులకేమో 10 రూపీస్, ఫోన్స్కి ఏమో 5 రూపీస్, బ్యాగ్స్కి ఏమో 20 రూపీస్, ఇంకో బ్యాగ్ ఉంటే ఇంకో 20 రూపీస్. సో అలా ఛార్జెస్ చేస్తారు వీళ్ళు. జై దుర్గా భవాని. సో దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నా. సో ఏంటంటే ఫోన్స్ అండ్ బ్యాగ్స్ నాట్ అలౌడ్ ఉంది, చెప్పులు కూడా. సో అక్కడ డిపాజిట్ చేయమన్నారు, అందుకే అక్కడ డిపాజిట్ చేసినాము. అండ్ అందుకే వీడియో కూడా తీయలేకపోయినా. అండ్ దర్శనం అయిపోయినాక, అంటే దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దర్శనం నాకైతే ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ అయితే అక్కడనే ఉన్నా. 15 మినిట్స్ వరకు అక్కడనే ఉండే అమ్మవారి దగ్గర. అట్లనే చూసుకుంటూ నిలబడిపోయినా. సో చాలా బాగా జరిగింది దర్శనం అయితే. అండ్ ఇంకోటి ఏంటంటే ఆడ అన్నదానం చేసారు. సో నా లంచ్ కూడా అక్కడనే కంప్లీట్ చేసుకున్నా. సో ప్రసాదం కూడా చాలా బాగుంది. అండ్ ఇంకోటి పులిహోర అండ్ లడ్డు ఇస్తున్నారు. పులిహోర వచ్చేసి 15 రూపీస్, సారీ పులిహోర వచ్చేసి 10 రూపీస్ అండ్ లడ్డు వచ్చేసి 15 రూపీస్. అవి కూడా తీసుకున్నాను రెండు. అసలు మాటల్లో చెప్పలేను అమ్మవారి గురించి. సో దర్శనం అయితే ఎక్సలెంట్. అసలు నేను 20 మినిట్స్ వరకు అసలు అమ్మవారిని అట్లనే చూసుకుంటూ ఉన్నా. సో అక్కడ ఆ ప్రదేశంలో కూడా, అంటే ఆ గుడిలో కూడా కొంచెంసేపు కూర్చున్నా, ఒక 10-15 మినిట్స్. ఆ తర్వాత సాయిధరం తేజ్ వచ్చిండు. సో అంతా హడావిడి చేసిర్రు. సో అంతా నార్మల్ పబ్లిక్ని పంపించేసారు. అసలు మొన్న ఫ్లడ్స్ వచ్చినాయి కదా, దాని ఎఫెక్ట్ అస్సలు లేదు. ఎండ చూడండి ఘోరంగా కొడుతుంది, నాకైతే చెమటలు వచ్చేసినాయి ఫుల్. సో ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. అండ్ నన్ను ఇట్లానే సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. సో బాయ్, థ్యాంక్ యూ.